ఓకేనా? కీప్ క్వైట్, సైలెంట్ గా. ఓకే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నాదా టీవీ. నేను మీ పవని, మళ్ళీ మీ మంజుమల్ బాయ్స్ తో వచ్చేసాం. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, మరి మొన్నటి వరకు దసరా హాలిడేస్ అయినాయి. సో ఈ దసరా హాలిడేస్ లో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారు, ఏ ఊళ్ళకి వెళ్ళారు, ఎలాంటి అల్లరి చేశారు, ఇటువంటి ముచ్చట్లు ఈ రోజు మన మంజుమల్ బాయ్స్ దసరా ముచ్చట్లలో చెప్పేసుకుందాం. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం మన అందరం మీట్ అయ్యాం కదా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసేసుకుంటారా? ఓకే, ఫస్ట్ నువ్వులే, నీ పేరు చెప్పు. నా పేరు లీనాశ్రీ. అక్కడ చెప్పు. నా పేరు లీనాశ్రీ. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. అక్కడ చెప్పు, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకో. ఎక్కడ, ఏ ఊరు? మా సిద్దిపేట. సిద్దిపేట, గుడ్, కూర్చో. నెక్స్ట్, అక్కడ చూసి చెప్పు. హాయ్, దక్షిణ్ సెకండ్. మీదే ఊరు? మేరీవా. నెక్స్ట్, నా పేరు సాకేత. నేను 4వ తరగతి చదువుతున్నాను. మాది బీరంగ. వెరీ గుడ్. నా పేరు వరుణ్ తేజ్. నేను 3వ తరగతి చదువుతున్నా. మా ఊరు బీరంగ. వెరీ గుడ్. హాయ్ గైస్, నా పేరు ప్రేమేష్. నేను 5th క్లాస్ చదువుతున్నా. మా ఊరు గోపరాజ్పల్లి జన్మ. నెక్స్ట్, హాయ్ గైస్, నా పేరు వైష్ణవన్. హాయ్ గైస్, నా పేరు కన్నయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నా. మా ఊరు వైజాగ్. వెరీ గుడ్. సో ఇంట్రడక్షన్ అయిపోయింది. ఓకే 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 ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఫస్ట్ గర్ల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. హాయ్ లీనాశ్రీ. ఓకే, దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఫుల్ గా? ఓకే, దసరా హాలిడేస్ కి మరి ఎక్కడికైనా ఊర్లో వెళ్ళావా? ఏ ఊరు వెళ్ళావు? మా విలేజ్ కి. విలేజ్ కి వెళ్ళావు. అమ్మమ్మ ఊరా తాతయ్య ఊరా? అది నాన్నమ్మ ఊరా? అది ఇద్దరిది ఒకటే విలేజ్. ఇద్దరిది ఒకటే విలేజ్. అమ్మమ్మ తాతయ్య ఒక దగ్గరే, సిద్దిపేట. అవునా? ఓకే, అయితే డబుల్ బోనస్ అనుకుంటా. లీనాశ్రీ అయితే అమ్మమ్మ ఊరు తాతయ్య ఊరు దసరా హాలిడేస్ కి 2 చోట్ల డబుల్ బోనస్ కొట్టింది. సో అమ్మమ్మ ఇంట్లో ఏం చేసావు ఫస్ట్ ఈ 11 days? అమ్మమ్మ ఇంట్లో వెళ్ళడం, అమ్మమ్మతో టైం పాస్ చేయడం, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం. ఫ్రెండ్స్ తో ఆడుకున్నావు. సో 11 days కూడా అంటే ఎన్ని రోజులు అమ్మమ్మ ఇంట్లో ఉన్నావు, ఎన్ని రోజులు నానమ్మ ఇంట్లో ఉన్నావు? అమ్మమ్మ ఇంట్లో 5 days, నానమ్మ ఇంట్లో 10 days. నానమ్మ ఇంట్లో 10 days అంటే 15 days హాలిడేసా? 15 days వచ్చాయా హాలిడేస్? ఓహో, ఓకే. 12 days హాలిడేస్ అయితే 3 days లీవ్ పెట్టుకున్నావు. లేదు, మాకు 15 days. 15 days ఇచ్చారా? ఓకే, నైస్ నైస్. మరి అమ్మమ్మ ఏం పండగకి ఏం చేసింది, ఇంక స్పెషల్స్ ఏం చేసింది దసరా రోజు? దసరా అంటే హాలిడేస్ టైంలో ఏం లేదు. స్పెషల్ ఐటమ్స్ తినేవి ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా చేసుకున్నాం. అమ్మమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిందా? అమ్మమ్మకి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చా? చేపల కర్రీ. చేపల కర్రీ కూడా చేసింది. ఇంకా అంతే. అంతే. ఈ 5 days అంటే డేకి ఒకటే, లేకపోతే డేస్ మొత్తం చేపల కర్రీనా? డే మొత్తం చేపల కర్రీ. డేస్ మొత్తం అమ్మమ్మ ఇంట్లో 5 days ఉన్నావు కదా, మరి 5 days లో డేస్ అన్ని, ఈ 5 days అన్ని చేపల కర్రీ చేసిందా? ఎవ్రీడే చేపలు కంపల్సరీ. అంటే నీకు చేపలు బాగా ఇష్టమేమో, అవునా? ఓ, లీనాశ్రీకి చేపల కూర ఇష్టమని ఉన్న 5 రోజులు కూడా చేపల కూరతో ఫుల్ కుమ్మేసింది. నెక్స్ట్ దసరా దాకా అడగద్దు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎన్ని రోజులు వెళ్ళావు నువ్వు? 10 days. 10 days. మరి నాన్నమ్మ ఎలా చూసింది నేను? మంచిగానే చూసిందా? అమ్మమ్మ ఇంట్లో ఉండడం ఇష్టం ఉందా, నాన్నమ్మ ఇంట్లో ఉండడం ఇష్టం ఉందా నీకు? అమ్మమ్మ ఇంట్లోనే ఎక్కువ. టాప్ సీక్రెట్ బయట పెట్టేసింది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడమే ఇష్టం అంట తనకి. సో ఎందుకు నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు చెప్పు? ఆల్వేస్ వీళ్ళందరూ అమ్మమ్మ కిడ్స్, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్, వీళ్ళే కాదు ఎవరైనా కానీ అమ్మమ్మ కిడ్స్. సో నాన్నమ్మ ఇంట్లో ఎందుకు ఇష్టం లేదు చెప్పు? నాన్నమ్మ ఓకే అందరి మీద తిడుతూ ఉంటది, చిన్నదానికి పెద్దదానికి. అందుకే ఎక్కువ అక్కడ ఉండబుద్ధి కాదు. ఓకే, వాళ్ళ నాన్నమ్మ మరి 10 days ఉన్నావు కదా, మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏం చేయాలి ఇంకా? ఓ, మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏం చేయాలి ఇంకా? నానమ్మ ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అని అంటున్నావు, అమ్మమ్మే సరిగ్గా చూసుకుంటుంది అంటున్నావు. ఓకే, వెరీ గుడ్. మరి నానమ్మ ఏం స్పెషల్ చేసింది? తిట్లేదా స్పెషల్ మీకు అక్కడ?
తిట్లు ఇంకా రోజు ఒక రకమైంది. ఓ డైలీ ఒకటి తిడుతూ డైలీ ఒక రకం చేసింది. సో ఎలాంటి గేమ్స్ ఆడుకుందాం నీ ఫ్రెండ్స్ తో? మా ఫ్రెండ్స్ తో అంటే తెలుగులో సపరేట్ గా ఆడుకున్నాం. ఎట్లాంటి ఆటలు? తొక్కుడు బిల్ల, ఒంటికాలాట అట్లా ఆడాం. నైస్ నైస్ నైస్. లేనశ్రీ సూపర్ గా చెప్పింది. టాప్ సీక్రెట్ కూడా రివీల్ చేసింది. అమ్మమ్మే బాగా చూసుకుంటది, నాన్నమ్మ బాగా చూసుకోదంట. మరి ఈ వీడియో మొత్తం పబ్లిక్ అవుతుంది. తర్వాత మీ మమ్మీ కొట్టచ్చు, మీ నాన్న కూడా కొట్టచ్చు నిన్ను. ఓకే, నెక్స్ట్. హాయ్ దర్శన్, గట్టిగా హాయ్. సో దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు నువ్వు? బాగా ఎంజాయ్ చేసావా? ఏం చేసావు దసరా హాలిడేస్ లో? మాలేసుకున్నాను. ఓ వెరీ గుడ్. దర్శన్ భవానీ మాల వేసుకుని భక్తిలో ముదిరిపోయాడు. ఓకే, నెక్స్ట్. సో భవానీ మాల వేసుకున్నావు కదా, భవానీ మాలలో ఎలాంటి నియమాలు పాటించావు నువ్వు? చిన్న పిల్లోడివి కదా, మరి కఠినంగా ఆనియన్స్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు. గట్టిగా చెప్పు. ఓకే, జంక్ ఫుడ్ తినకూడదు, ఆనియన్స్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, ఇంకా వైట్ ఆనియన్ తినకూడదు, వైట్ ఆనియన్ వెల్లుల్లిపాయలు. ఓకే, వెరీ గుడ్. ఇంకా నువ్వు బెడ్ పైన స్లీప్ చేయకూడదు. బెడ్ పైన స్లీప్ చేయకూడదు, నిజం. మరి నువ్వు బెడ్ పైన స్లీప్ చేసావా లేకపోతే ఫ్లోర్ మీద స్లీప్ చేసావా? నిజం, నిజం, ఫ్లోర్ మీద. ఓకే, సో దర్శన్ మొత్తం దీక్షలో ఉండి అమ్మవారిని బాగా పూజించాడు. మరి పాప మా ఆటలన్నిటికీ బ్రేక్ ఇచ్చేసాడు. నెక్స్ట్. హాయ్ గైస్, నా పేరు సాయి తేజ. నేనైతే దసరా హాలిడేస్ లో చాలా ఎంజాయ్ చేశాను. మా అత్త వారి ఊరికి వెళ్ళి అక్కడైతే ఫ్రెండ్స్ తో చాలా హైడ్ అండ్ సీక్స్ ఆడాను. ప్లస్ అక్కడ అందరం ఏ ఊరేలో నువ్వు? జయదిగిరి అమ్మమ్మూరా తాతయ్యూరా? మా అత్త వాళ్ళు. మా నాన్నమ్మ ఎవరు లేరా? ఓకే, మీ అత్త అంటే మీ మమ్మీ వాళ్ళ సిస్టర్, మీ డాడీ వాళ్ళ సిస్టరా? మా మమ్మీ వాళ్ళ అన్న. ఓకే ఓకే ఓకే, మీ మమ్మీ వాళ్ళ అన్న. ఓకే, నైస్. సో చెప్పు, ఎలా ఎంజాయ్ చేసావు చెప్పు. మా ఫ్రెండ్స్ తోని 2 hours హైడ్ అండ్ సీక్ ఆడా. 3 hours బయటికి తిరిగా. తర్వాత ఎక్కడ తిరిగావు బయటకి? అంటే చాక్లెట్ షాప్ కి వెళ్ళాం, టీ షాప్ కి వెళ్ళాం. అట్లనే నువ్వు టీ తాగుతావా? లేక అక్కడ మిగతానికి వెళ్ళినా, ఇంకా కొన్ని పేస్ట్రీస్ కొనుక్కోడానికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళి పాలు తాగేవా? అంటే ఇంట్లో పాలు నీకు మీ అత్త? అసలు వాళ్ళ ఇంట్లో పాలే ఉండదు. వాళ్ళ ఇంట్లో పాలు ఉండవా? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారా? మరి వాళ్ళు ఏం తాగుతారు డైలీ? బీటెక్. ఒక ఆయన బీటెక్ థర్డ్ ఇయర్, ఇంకో ఆయన కాలేజ్. పెద్దవాళ్ళు, అన్న వాళ్ళు. ఓకే, చెప్పు, లెట్స్ కంటిన్యూ. అన్న వాళ్ళ ల్యాప్టాప్ తీసుకొని ఒక 2 days స్టోరీ కంప్లీట్ చేసిన. ఏం స్టోరీ కంప్లీట్ చేసావు? నా లైఫ్ స్టోరీ. నీ లైఫ్ స్టోరీ. సో మాకు కూడా చెప్పు, నీ లైఫ్ స్టోరీ ఏం కంప్లీట్ చేసావు చెప్పు. మరి గుర్తులేక నువ్వు ఎంత వరకు గుర్తుందో అంతవరకు చెప్పు. జస్ట్ 4 lines. నా ఇంట్రడక్షన్ ఇచ్చిన, ఇంకా స్కూల్ నేమ్ చెప్పిన, ఇంకా స్టోరీ పేరు చెప్పిన, తర్వాత స్టోరీ స్టార్ట్ చేసిన. ఏం స్టోరీ? అదేం స్టోరీ చెప్పు. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. ఓకే, ఆ స్టోరీ ఏంటి? హాయ్ అన్న దానికి థీమ్ ఏంటి? దానికి థీమ్ ఏంటంటే నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా పని చేయాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా పని చేయాలి. ఓకే, ఇంకా అంటే నిజాయితీగా బాస్ ని చూసుకోవాలి. మా బాస్ మేనేజ్మెంట్ ఇస్తాడు కదా, మేనేజ్మెంట్. అలాగే మరి నువ్వు స్కూల్ చదువుతున్నా ఇప్పటి నుంచి నీకు మేనేజ్మెంట్, బాస్ ఏంటిది? ఎవరు చెప్పారు నీకు ఇది? అంటే ఒక సినిమా చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, రాసిన. ఏం సినిమా చూసావు? ఆ సినిమా పేరు హాయ్ నాన్న. హాయ్ నాన్న. హాయ్ నాన్న చూసి ఇన్స్పిరేషన్ వచ్చి హాయ్ అన్న పెట్టి ఇట్లా చెప్తున్నావా? కాపీరైట్ పడుతుందని మళ్ళీ చెప్పి అలా రాసు. ఓ, కాపీరైట్ పడుతుందని కాపీ పేస్ట్ స్టోరీ పెట్టాడు. అది వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు వరుణ్ తేజ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఊరికి వెళ్ళి. వరుణ్ తేజ్ కి బాబు పుట్టాడంట తెలుసా? తెలుసా నీకు? వరుణ్ తేజ్ కి బాబు పుట్టాడు తెలుసా? సరే చెప్పు. ఊరికి వెళ్ళి. ఏ ఊరిలో? ఊరి పేరు? జయదిరిగుట్ట. జగద్గిరిగుట్ట. మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఓకే, చెప్పు. అక్కడ నువ్వెలా ఎంజాయ్ చేసావు? మీ అన్న అంటే స్టోరీ రాసాడు, కాఫీ షాప్ కి వెళ్ళాడు, చాక్లెట్ షాప్ కి వెళ్ళాడు. నువ్వేం చేసావు? నేను కూడా 5 lines స్టోరీ రాసా. బా,
నువ్వు ఫైలెన్స్ స్టోరీ, వరుణ్ తేజ్ ఫైలెన్స్ స్టోరీ రాసాడంట. ఏ స్టోరీ రాసో చెప్పు. మా అన్న దాంట్లోనే ఏం రాసావు? నువ్వేం రాసావు? నువ్వు ఎన్ని లైన్స్ రాసావు? వైలెన్స్ చెప్పా 5 లైన్స్ చెప్పేసి. గుర్తులేదు. ఓకే సరే, ఇంకా నెక్స్ట్ నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? ఎక్కడెక్కడ తిరిగావు? హైడ్ అండ్ సిక్, 10 రూపీస్ ఐస్ క్రీమ్. 10 రూపీస్ ఐస్ క్రీమ్ కొని తిన్నావా? అంటే 10 డేస్, ఎన్ని రోజులు? 10 డేస్ అక్కడే ఉన్నారా మీరు? 15 డేస్ ఉన్నారా? 16 డేస్ ఉన్నారు. 6 days 6 డేస్ 6 days 16 6 డేస్ మీరు హాలిడేస్ తీసుకున్నారా? 15 days ఇచ్చారు. మండే స్కూల్ ఉంది, మేము హాలిడేస్. ఓకే, మండే హాలిడే తీసుకున్నారు. టేక్ రెస్ట్ తీసుకున్నారు. అక్కడ ఊళ్ళో వర్క్ ఉంది. ఓకే ఓకే. సరే, మీ అత్త నీకు ఏం వండి పెట్టిందిరా? ఐటమ్స్ నీకు నచ్చినవి ఏమి వండి పెట్టింది? నీకు నచ్చినవి వండిందా? నీకేమి ఇష్టం? క్యాబేజా. అరే, దసరాకి చికెన్ మటన్ తింటారు కదరా, చక్కగా యాటన్ కోస్తారు, చికెన్ తింటారు, ఫుల్ నాన్ వెజ్ గా బ్యాండ్ బజాయిస్తారు. నువ్వేంట్రా క్యాబేజ్ అంటున్నావు? సరే, మీ అత్త ఏం పెట్టింది దసరాకి చెప్పు. ఏం తిన్నావు దసరాకి? ఏం ఐటమ్స్ తిన్నావు? గుర్తులేదు అది కూడా. ఇట్లా మర్చిపోతే ఎలా? రేపొద్దున్న నీకు పెళ్ళి అయితే పెళ్ళాన్ని ఎక్కడ వదిలేసి మర్చిపోతావా? మర్చిపోయినంటావా? చెప్పు. జిలేబీ. ఇంకా పళ్ళ అనగానే చూడు భయం వేసి జిలేబీ అనేసాడు. ఇంకా జిలేబీ. అవునా? అలా కాపీ పేస్ట్ చేయకూడదు. చెప్పు. జిలేబీ, పకోడీ అంతే. ఫుడ్ ఐటమ్స్ ఏం లేవా? కర్రీస్ ఏం వండలే? కర్రీస్ ఈ జిలేబీ పకోడీతో మిమ్మల్ని పంపించేసిందా? చికెన్ వండిందా? ఓకే ఓకే. ఆల్మోస్ట్ చికెనే వండుకుంటారు కదా మీరు పండగలప్పుడు, అవునా? సండే అంటే హాలిడే. అవునా? ఓకే, గుడ్ గుడ్. కూర్చో. నెక్స్ట్ ప్రేమేష్. స్టడింగ్ ఇన్ 5th class. నేను హాలిడేస్ లో చాలా ఎంజాయ్ చేసిన. నేను హాలిడేస్ లో అయితే ఏ ఊరికి వెళ్ళలే, ఈయన బిరంగూడలోనే ఉన్నాను. ఒక పర్ డేకి 4-5 hours క్రికెట్ ఆడాను. పర్ డేకి 4-5 hours? పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం అలాగనా? ఓకే, నైస్. అట్లనే దసరా స్పెషల్ మటన్, చికెన్. ఎవరు వండారు చికెన్ మటన్? మమ్మీయా? ఊరికి ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఉన్నాం. ఓకే, చెప్పు. నెక్స్ట్ ఏం తిన్నావు? చికెన్ మటన్ అంటే 10 days చికెన్ మటన్ తోటే అయిపోయిందా? మరి ఎలా ఎంజాయ్ చేసావు చెప్పు. ఎంజాయ్మెంట్ చెప్పు. ఓన్లీ క్రికెట్ తోనే నీ ఎంజాయ్మెంట్ అయిపోయిందా? అంతే. రోజు క్రికెటే. బోర్ కొట్టలేదా నీకు? బోర్ కొట్టలేదా? క్రికెట్ ఆడుతున్నా బోర్ కొట్టలేదా? 15 days కూడా నువ్వు క్రికెట్ ఆడుతున్నావు. లాస్ట్ దసరాకి మామ బర్త్డే. లాస్ట్ దసరాకి మీ మామ బర్త్డే. బండి కొన్నాడా? ఓకే. సో అదెలా ఎంజాయ్ చేసావు? మీ మామ బండి కొన్నాడు కదా, అంటే సాయంత్రం కొంటే నైట్ కల గుడికి వెళ్ళి పూజ చేపించేసి. ఏం గుడికి వెళ్ళారు? పెద్దమ్మ గుడి, బిహెచ్ఎల్ పెద్దమ్మ గుడికి వెళ్ళారా? ఓకే. ఆడ చేపిస్తే పూజ. నైట్ తిరగడానికి వెళ్ళాము. అప్పుడు నైట్ వచ్చి డాడీ నన్ను అన్నని బండి మీద తీసుకుని వెళ్ళిండు రౌండ్ కి. బండి బాగుందని మామకి చెప్పేసి, మామనేమో 100-350 కొన్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ 100-350. అంతే. నీ 10 days హాలిడేస్ కూడా ఈ క్రికెట్, మీ మామ బండి కొనడం, నైట్ అవుట్ చేయడంతో సరిపోయింది. చికెన్ మటన్ మమ్మీ వండేసింది. ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యేవాడివా? మరి క్రికెట్ లోనే మీట్ అయ్యేవారా? క్రికెట్ లోనే. సో ఇంకా బయట అవుటింగ్ ఎక్కడికి వెళ్ళలేదా ఫ్రెండ్స్ తో? ఓకే ఓకే, నైస్ నైస్ నైస్, గుడ్. కూర్చో. కన్నయ్య, నువ్వెలా ఎంజాయ్ చేసావు 10 days? నేనా మా ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేసిన. అశోక్ నగర్ వెళ్ళిన, దుర్గామాతలు చూసిన,
మంచిగా అందరం తిరిగేసి వచ్చినాం. ఉమ్, ఇంకా ఇంట్లో అంటే పన్నీర్ కర్రీ, ఎప్పటిలాగానే పన్నీర్ కర్రీ, ఉమ్, క్యాబేజ్, ఉమ్. అంతే. ఇంకా అంతే. అశోక్ అంటే ఈ 10 days కూడా అశోక్ నగర్ వెళ్ళిపోయి అమ్మవారిని డైలీ చూసుకుంటూ వచ్చావా? లేదు, మా గుళ్ళో కూడా ఉన్నాను నేను. మీ గుళ్ళో మీ గుడి ఉందా? ఉంది. ఓకే ఓకే. మీ గుళ్ళో ఏం చూసా? మీ గుళ్ళో అమ్మవారిని పెట్టారా? ఓకే. గుళ్ళో పూజలు ఎలా జరిగినాయి? మంచిగా జరిగినాయి, అందరు వచ్చిర్రు. మంచిగా చాలా గ్రాండ్ గా జరిగినాయి. నిమజ్జనం కూడా మస్తు జరిగింది. సరే, అయితే ఏ రోజు ఏ దేవతని పూజించారు మీ గుళ్ళో చెప్పు. ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి, సెకండ్ డే గాయత్రి దేవి, థర్డ్ డే అన్నపూర్ణ దేవి, ఫోర్త్ డే కాత్యాయని దేవి, ఫిఫ్త్ డే అన్నపూర్ణదేవా కాదు, ఫిఫ్త్ డే లలిత త్రిపుర, లలిత త్రిపుర సుందరి, సిక్స్త్ డే దుర్గా చాముండేశ్వరి దేవి, సెవెంత్ డే లక్ష్మీదేవి, ఎయిత్ డే దుర్గాదేవి, నైన్త్ డే సరస్వతి దేవి, 10th డే శాకంబరి, 11th డే నిమజ్జనం. రాజరాజేశ్వరి దేవి ఇక్కడికి వెళ్ళింది. రాజరాజేశ్వరి దేవి కూడా. సరే, ఓకే, నైస్, గుడ్ గుడ్ గుడ్. అంటే 11 days కూడా అమ్మవారిని మీ గుళ్ళో 9 అవతారాలని కూడా పూజించారు. కుంకుమ పూజలు చేశారా? ఇందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావా? కుంకుమ పూజలు బాయ్స్ చేస్తారా, గర్ల్స్ చేస్తారు కదా? బాయ్స్ కూడా చేస్తారు. చేస్తారా? తెలీదా? చేస్తారు, బాయ్స్ కూడా చేస్తారు. ఓకే, అందరూ చేస్తారు. ఓకే, నైస్. ఇంకా మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. సో అందరూ ఇంట్రడక్షన్ చెప్పారు, దసరాలో ఎలా హాలిడేస్ ఎంజాయ్ చేశారో చెప్పారు. బట్ మీకు దసరా హాలిడేస్ ఇచ్చే ముందు స్కూల్లో కొన్ని వర్క్స్ ఇంటికి మీరు ఖాళీ లేకుండా ఇస్తారు. ఇచ్చారా మీకు? ఇచ్చారా? అక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా మీరు ఖాళీ ఉండదు, మిమ్మల్ని సావదప్పడమే మా పని అని చెప్పి హాలిడేస్ కి హోంవర్క్లు ఇచ్చారా? మరి అవన్నీ కంప్లీట్ చేసేసారా? ఫస్ట్ కంప్లీట్ చేసి సెకండ్ చెప్పు ప్రేమేష్, నువ్వు చెప్పు. చేయలేదక్క. ఎందుకు చేయలేదా? కొన్ని చేసినా కొన్ని చేయలేదు. ఏం చేసా? ఎన్ని సబ్జెక్టులు ఇచ్చారు నీకు? మ్యాథ్స్, తెలుగు, ఈవీఎస్. మ్యాథ్స్, తెలుగు, ఈవీఎస్. ఓకే. ఏమి ఇచ్చారు హోంవర్క్ అంటే? మ్యాథ్స్ ఏమో వర్క్ బుక్, టెక్స్ట్ బుక్ రాయమన్నాడు. ఓకే. ఎన్ని చాప్టర్స్ రాయమన్నారు? 2-3 చాప్టర్స్. 2-3 చాప్టర్స్ రాయమన్నారా? అంటే ఫస్ట్ నుంచి 3యా? ఫస్ట్ నుంచి 3యా? సెకండ్ నుంచి 4th వరకు. సెకండ్ నుంచి 4th వరకు. నెక్స్ట్ సబ్జెక్ట్ లో నెక్స్ట్ ఈవీఎస్ ఏమో క్వశ్చన్ ఆన్సర్స్ రాయమన్నారు. ఎన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? 15. 15 15 50 15 15 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎన్ని టైమ్స్ రాయమన్నారు? 2 times. 2 times రాసావా? మనం రాయంగా. హాలిడేస్ అంటే మనకి చాలా బద్ధకం కదా. ఏం లేక మొత్తం ఆడుకుంటానే ఉన్నాం. మరలే టీచర్స్ కి అసలు ఏం లేదు. టీచర్స్ పిల్లల్ని ఎంజాయ్ చేయకుండా హాలిడేస్ లో కూడా హోంవర్క్ అంటే ఎట్లా రాస్తారు కదరా? అంతే కదా. అసలు టీచర్స్ పైన కేసు వేస్తారా? కేసు వేస్తే టీచర్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. రివర్స్. హాలిడేస్ వచ్చిన ఆనందం ఉంటే వాళ్ళేమో హోంవర్క్ అని చెడగొడతారు మొత్తం. అవును కదా. హాలిడేస్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో హోంవర్క్ ఇచ్చేసి చెడగొడతారంట టీచర్స్. మరి అంతే, మరి పిల్లలకి ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? మరి టీచర్స్ ఇలా ఇంత పెద్ద పెద్ద హోంవర్క్ ఇచ్చేస్తే. సో ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసావు స్కూల్ ఓపెనింగ్ కి? స్కూల్ ఓపెనింగ్ కి మ్యాథ్స్ అయితే మొత్తం కంప్లీట్. ఈవీఎస్ ఒక 2 times రాసిన, 10 క్వశ్చన్ ఆన్సర్స్. తెలుగు కంప్లీట్ అయిపోయింది. ఓకే, నైస్. మరి కరెక్షన్ చేస్తారు టీచర్స్, ఇచ్చి సబ్మిట్ చేసేసావా? పెండింగ్ ఉన్న వాటికి ఏం మాట్లాడలేదా టీచర్స్? ఏం మాట్లాడలేదు.
లే లే లే. ఏరా బాధ్యత ఎక్కువైపోయా పిల్లలు పుట్టాడని. ఓకే, సాయి సాయి స్టార్ట్. సెవెన్ మెంబర్స్. ఏ, లేరు members ఉన్నారా? అరే వాకాజ్ గారికి ఇప్పుడు వాయిస్ లేస్తుంది. ఫస్ట్ స్కూల్లోనేమో క్రిస్టియన్ స్కూల్ వీడు. ఓకే ఓకే కూర్చో కూర్చో. ఇప్పుడేమో నన్ను ఎందుకు అలా వెళ్తారు? ఇంటర్నేషనల్ ఓకే నువ్వు చెప్పరా, నీకు ఇచ్చారా హోంవర్క్స్? ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు? 7 సబ్జెక్ట్స్. మొత్తం అన్ని సబ్జెక్టులు ఇచ్చేసారు? హిందీ తెలుగు హిందీ తెలుగు తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇచ్చేసారా? అన్ని ఇచ్చిన బట్ హిందీ తెలుగు అంటే 5 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసావు. హిందీ తెలుగు ఎందుకు ఆపావు? ఎందుకంటే అప్పటికి ఊరికి వెళ్ళిపోయాను. అప్పటికే ఊరికి వెళ్ళిపోతే రాయగా. అసలు ఈ టీచర్స్ ఉన్నారే మా చిన్నపిల్లలు బాగా ఎప్పుడు అర్థం చేసుకోరు కదా. మా సైన్స్ టీచర్ అర్థం చేసుకుంటారు. మీ సైన్స్ టీచర్ అర్థం చేసుకుంటారు. సో వాళ్ళ సైన్స్ టీచర్ మంచిగా అర్థం చేసుకుంటారంట. కాకపోతే నిన్ను పీకుతాదులేరా. మీ సైన్స్ టీచర్ ఎలా అర్థం చేసుకుంటారు? ఏం అర్థం చేసుకుంటారు? అంటే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. అందుకే నేను అర్థం చేసుకుంటది. చెప్పు. సైన్స్ ఇంకా మ్యాథ్స్ రెండు. అవునా, ఓకే. అన్ని కంప్లీట్ చేసావు. హిందీ తెలుగు మిగిలింది. ఓకే, మరి కంప్లీట్ చేయమని చెప్పారా లేదా కరెక్షన్స్ కి వెళ్ళిపోయినాయి అన్ని హోంవర్క్స్? కరెక్షన్ చేయలే, ఇంకా ఉంది రాస్తున్నా. హిందీ రాస్తున్నావు. ఒక్క దాంట్లో ఎన్ని చాప్టర్స్ ఇచ్చారు నీకు? సైన్స్ లో 3 చాప్టర్స్. ఒక దాంట్లో 14, ఇంకో దాంట్లో 14, 12. ఏంట్రా ఈ క్వశ్చన్సా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక్కొక్క దాంట్లో 14. ఫస్ట్ లెసన్ లో అంటే లెసన్ 12th లెసన్ లో 14, 6th లెసన్ లో ఎన్ని టైమ్స్ ఇచ్చారు? 1 టైం క్లాస్ వర్క్ లో రాయాలి. 1 టైం క్లాస్ వర్క్ లో రాయాలి. 3 days సఫర్. ఓకే. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి నీకు ఎన్ని డేస్ పట్టింది? మ్యాథ్ అయితే ½ an hour. సైన్స్ హాఫ్ అన్ అవర్. మ్యాథ్స్ ఎన్ని చాప్టర్స్ ఇచ్చారు? 1 చాప్టర్. ఓన్లీ 1 చాప్టర్. ఓకే, 1 చాప్టర్ అంటే ½ an hour. మరి సైన్స్ ఎన్ని చాప్టర్స్ ఇచ్చారు? 3 చాప్టర్స్. 3 చాప్టర్స్. ఓన్లీ 3 చాప్టర్స్ లో ఒక్కొక్క దాంట్లో 14 క్వశ్చన్స్. లాస్ట్ దాంట్లో 12 క్వశ్చన్స్. అది ఎన్ని డేస్ లో కంప్లీట్ అయింది సైన్స్? సైన్స్ 3 days. 3 days కంప్లీట్ చేసాం అంటే 3.5. ఓకే, నైస్ నైస్. సరే చెప్పు, మీ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నావా? అందరినీ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా వాళ్ళు కూడా? మరి వాళ్ళ అనుభవాల్ని మొత్తం పంచుకున్నావా? ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి మీ అందరూ డిస్కషన్ చేసుకున్నారా? ఓకే ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దిలీప్. అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చేంజ్ చేసావా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఒకడే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటికి? లాస్ట్ ఇయర్ చేంజ్ చేసిన. లాస్ట్ ఇయర్ స్కూలే చేంజ్. ఓకే. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వచ్చిన కొత్త స్కూల్. ఓకే ఓకే. ఏంటో మరి మీ తమ్ముడు నీకు 7 members ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు. అది అక్క, అది పాత స్కూల్ అక్క, ఇప్పుడు ఎవరు లేదు. నిజంగా పాత స్కూల్ కోమలి కదా? కోమలి ఎలా ఉంది? కోమలి ఎలా ఉంది? పార్ట్ 1 లో జరిగింది. పార్ట్ 1 లో కోమలి ఎలా ఉంది? మంచిగా ఉంది. మంచిగానే ఉంది. ఇప్పుడు ఎవరు లేరు. ఈ కోమలిని వదిలేసావా? పార్టీ ఫస్ట్ కృష్ణవేణి ఎవరా? సెకండా? స్కూల్ పేరు. అరే 7 గర్ల్ ఫ్రెండ్స్ పేరు చెప్పరా? మీ అందుకనే నువ్వే బాగా చెప్తావు. తెలియకుండా ఎట్లా ఉందని చెప్తున్నావురా? ఇగో అక్క, పాత స్కూల్లో నిజంగా 7 ఉన్నారు అక్క. పాత స్కూల్లో కృష్ణవేణి పేర్లు చెప్పరా? అరే ఆపండ్రా. పాత స్కూల్లో 7 అక్క. 7 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వావ్, నువ్వు కృష్ణుడు అనుకుంటున్నావేరా? అది ఒక్కొక్కసారి స్కూల్లో కాబట్టి కృష్ణుడు. అరే ఇప్పుడు కొత్త స్కూల్లో ఎవరు లేరు అక్క. నువ్వు చెప్పరా? ఇద్దరు పేర్లు చెప్పరా? ఇద్దరు పేర్లు చెప్పరా? ఇద్దరు పేరు చెప్పు. ప్రణతి, ఇంకొకటి మౌనికనా? మా క్లాస్ టీచర్ పేరు. ఓ సైన్స్ టీచర్. మౌనిక క్లాస్ టీచర్ అయిందా? ఓకే, సైన్స్ టీచరా? కాదక్క, ఆ పేరు గల వాళ్ళందరూ సైన్స్ టీచర్లేలే. ఒకటి చెప్పు. ఇంకొకటి ప్రణతి, ఇంకా
అరే నువ్వు మర్చిపోయారా నువ్వు అక్క అక్క నిజం చెప్తున్నా అక్క, అది పాత స్కూల్ అక్క, పాత స్కూల్. అది పాత స్కూల్లో. మరి పాత స్కూల్ని కొత్త స్కూల్కి వచ్చాక ఎలా మర్చిపోతావురా చెప్పు. పాత స్కూల్ పాత స్కూల్ వాళ్ళని కొత్త స్కూల్ వచ్చాక ఎట్లా మర్చిపోతావు? మర్చిపోయాలనుకున్నా మర్చిపోలేదు. కొత్త స్కూల్లో అయితే ఇవ్వలేరు అక్క. పింకీ ప్రామిస్ చెప్తున్నా ఇవ్వలేరు అక్క. ఇద్దరు ఉన్నారక్క. పేర్లు ఉంటే ఉండేరా నెక్స్ట్ చాప్టర్ లో కనిపెడతాము. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి వాళ్ళ అబ్జర్వ్ చేయి, పేర్లు కనుక్కో, అవసరమైతే ఫోటోలది, లేకపోతే డ్రాయింగ్ మనం ఆడుకుందాం. ఓకేనా వరుణ్? నేనే చెప్తా అక్క డైరెక్ట్. అక్క అక్క ఈ కొత్త స్కూల్ కి వచ్చినాక ఇవ్వలేరు అక్క, అందరు బాయ్స్. కొత్త స్కూల్ చెప్తున్నారు కదరా ప్రేమేష్, నిజాలు చెప్పు. ఏముంది కొత్త స్కూల్ అయితే ఇవ్వలేరు అక్క, నిజం చెప్తున్నా. సరే అక్క, ఇద్దరు ఉన్నారు. నిజంగా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకడు బాయ్ అంతే. ఇద్దరు గర్ల్స్ ఒక బాయ్. అరే నువ్వు అలా ఒకరు బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్. ఒకరు బెస్ట్ ఫ్రెండ్ కాదు, ముగ్గురు. అరే మీరు చదువు మీద ఫోకస్ పెడుతున్నారా, ఫ్రెండ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారా? ఫ్రెండ్స్ ఎగ్జామ్స్. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ చూస్తున్నప్పుడు అస్సలు చూడట్లా, అంటే ఎగ్జామ్ తర్వాత చూస్తున్నామనేగా. సూపర్ రా, అర్థమైపోయింది. ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూడట్లేదు అంటే ఎగ్జామ్ లేనప్పుడు చూస్తున్నాడు. నెక్స్ట్ దర్శి చెప్పు, నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు టీచర్స్? 5 సబ్జెక్ట్స్. 5 సబ్జెక్ట్స్ ఇచ్చారు హోంవర్క్. అందులో ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసావు? అందరూ ఏమైందిరా? అరే షూట్ అవుతుందిరా, ఏడవుతుందిరా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. హిందీ, తెలుగు, ఇంగ్లీష్. అవునా? ఓకే. ఇంగ్లీష్ లో నీకు నచ్చిన సబ్జెక్ట్, నచ్చిన చాప్టర్, అదే లెసన్ నేమ్ చెప్పు. సరే ఒక రైమ్ చెప్పు. చిన్న పిల్లోడి కదా, ఒక రైమ్ చెప్పు, ఏదన్నా ఒక చిన్న రైమ్. ఓకే అర్థమైపోయింది. దర్శన్ కూర్చో. లీనా టేక్ దిస్. చెప్పు. కెమిస్ట్రీ. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందా? కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందా? కెమిస్ట్రీ అంటే ఏముంటుంది దాంట్లో? అరే నువ్వు చదివేది 2nd క్లాస్, నీకు కెమిస్ట్రీ ఎట్లా తెలుస్తుందిరా? టీచర్స్ ఇప్పటి నుంచి నేర్పిస్తున్నారు. టీచర్స్ ఇప్పటి నుంచి నేర్పించేస్తున్నారా? ఓకే, మా దర్శన్ స్కూల్లో టీచర్స్ ఇప్పటి నుంచి ఏంటో చెప్తున్నారట. సరే ఓకే నైస్, కూర్చో. మా పక్క క్లాస్ వాళ్ళ టీచర్ మాకు వచ్చి అప్పుడప్పుడు చెప్తుంది. అరే పక్క క్లాస్ టీచర్ మీకు వచ్చి అప్పుడప్పుడు ఏం చెప్పడం రా? సరే ఓకే, మంచి కాంప్లీట్ చేశాను. లీనాశ్రీ నువ్వు చెప్పు. హాలిడేస్ అయినాయి, హోంవర్క్ ఇచ్చారా? ఇచ్చారు. ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు? 3 సబ్జెక్ట్స్ ఓన్లీ. అండ్ ఏ స్కూల్? MNR హై స్కూల్. MNR హై స్కూల్. అక్కడ హోంవర్క్స్ బాగా ఎక్కువ ఇస్తారంట, రుద్దుతారంట, ఫిష్ ని స్క్రాప్ చేసినట్టు. అంటే హోంవర్క్ ఉండదు కానీ ఎగ్జామ్ టైంలో ఉంటది ఎక్కువ టార్చర్. ఎగ్జామ్ టైంలో ఎక్కువ టార్చర్ ఉంటది, మరి ఎగ్జామ్ టైంలోనే టార్చర్ ఉండాలి. మరి హాలిడేస్ టైంలో హోంవర్క్స్ ఇచ్చారా నీకు? ఇచ్చారు. ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు? 3. ఏమేం సబ్జెక్ట్స్ అవి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కంప్లీట్ చేసేసావా? ఎక్కడ కంప్లీట్ చేసావు? అమ్మమ్మ ఇంట్లోనా నాన్నమ్మ ఇంట్లోనా? ఇక్కడనే, అక్కడికి వెళ్ళాక చేయం. ఓ
తెలివిగా తను ఏం చేసిందంటే 3 సబ్జెక్ట్స్ కదా అని చెప్పేసి ఇంటి దగ్గర హోంవర్క్ కంప్లీట్ చేసేసి వాళ్ళ అమ్మ నాన్నమ్మ ఇంటి దగ్గర ఫుల్ ఎంజాయ్ చేశాడు. చూసి నేర్చుకోండి ఆడపిల్లలు చూసి నేర్చుకోండిరా. ఇప్పుడు అన్నిట్లోనూ ముందుంటున్నారు ఆడపిల్లలు. మీరేంద్రా నేర్చుకో 7 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ నేర్చుకో 3 సబ్జెక్ట్స్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసావు? 3 days. సో అంటే డైలీ ఒక సబ్జెక్ట్ పెట్టుకొని రాసేసుకుంది. మరి మీకు 7 సబ్జెక్ట్స్ 7 days లో రాసేసేయచ్చు. లేదా అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తక్కువ ఇస్తా కాబట్టి ఒక సబ్జెక్ట్ ని 2 days కి పెట్టేసుకుని కంప్లీట్ చేసేయచ్చు. మీరు ఆటల మీద గర్ల్ ఫ్రెండ్స్ మీద ఫోకస్ బాగా ఎక్కువైందిరో. ఇవాళ ఏమైందంటే హాలిడేస్ సైన్స్ 3 days, మ్యాథ్ హాఫ్ అన్ అవర్. అరే సైన్స్ 3 days ఎందుకు పట్టింది? 3 lessons 14 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు అక్క. ఒక్కో లెసన్ లో 14 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లేదు, ఒక 2 lessons లో 14. 2 lessons లో 14. ఒక లెసన్ లో 12 ఉన్నాయి. నేనేం ప్లాన్ చేసిన 1 day కి 2 lessons కంప్లీట్ చేసుకున్నా. 14 క్వశ్చన్ ఆన్సర్స్. ఇంకో డే కి 12 క్వశ్చన్ ఆన్సర్స్ రాసేసిన. తర్వాత ఏమైనా డౌట్ వచ్చినాక 3 క్వశ్చన్ ఆన్సర్స్ రాంగ్ పోయినా కూడా లాంగ్ రబ్ చేసి మళ్ళీ రాసేసరికి 3 days పట్టింది. ఓకే, దానివల్ల 3 days ఫోకస్ సబ్జెక్ట్ మీద లేదమ్మా, గేమ్స్ మీద ఉంది నీకు. దా చెప్పు. 3 days 3 సబ్జెక్ట్స్ 3 days లో కంప్లీట్ చేసావు. ఎస్, వెరీ గుడ్. నువ్వు క్లాస్ లో ఫస్ట్ అంటే ఎలా వస్తుంది నీకు? ర్యాంక్ ఎలా వస్తుంది? ర్యాంక్ అంటే సెకండ్ అట్లా వస్తుంది. అదే అయిపోయినాక సెకండ్ ఫస్ట్ ఒక్కొక్కసారి సెకండ్ ఒక్కోసారి ఫస్ట్. రే చూడండి రా ఫస్ట్ ర్యాంక్ అంట. ఫస్ట్ ర్యాంక్ స్కూల్ టాపరా? దేంట్లో గేమ్స్ ఆడడంలో స్కూల్ టాపరా? అన్నిట్లా ఓన్లీ గేమ్స్. సరే, ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ సేమ్ గేమ్స్. అరే బాయ్స్ అన్నాక బాయ్స్ లాగానే ఇదే ఉన్నారా మీరు? చెప్పు ఇంకా. ఇంకా ఏం లేదు, ఇంకా అంతే. సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసా? ప్రాజెక్ట్, తెలుగు ప్రాజెక్ట్, హిందీ ప్రాజెక్ట్, ఇంగ్లీష్ ప్రాజెక్ట్. తెలుగులో ఏ ప్రాజెక్ట్ ఇచ్చారు? తెలుగు అంటే అమరావతి గురించి రాయమన్నారు. ఓకే, ఓన్లీ అమరావతి గురించి రాయమన్నారు. టెంపుల్స్ పేస్ట్ చేసి రాయమన్నారు. టెంపుల్స్ ఓకే, పేస్ట్ చేసి రాయమన్నారు. హిందీలో అంటే జస్ట్ వర్ణమాల రాయమన్నారు. దాని ఇంకా హిందీ గురించి జస్ట్ డిజైన్ వేయమన్నారు అంతే. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఏం ప్రాజెక్ట్ ఇచ్చారు? లీఫీ వెజిటేబుల్స్ గురించి తీసుకొని పాయింట్స్ రాయాలి, దాని గురించి. ఓకే ఓకే, వెరీ గుడ్. సో క్యూట్, వెరీ గుడ్. కూర్చో. ఓకే, ఇక ఫైనల్ గా సో అందరూ కూడా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు, అవునా? ఓకే, ఎంజాయ్ చేయలేని డే ఏదైనా ఉందా? ఎంజాయ్ చేయలేదు, ఆ రోజు మొత్తం ఏడ్చుకుంటూ కూర్చున్న డేస్ ఎవరికైనా? స్కూల్ లాస్ట్ డే స్కూల్ లాస్ట్ డే స్కూల్ లాస్ట్ డేనా? స్కూల్ ఓపెనింగ్ డేనా? స్కూల్ హాలిడేస్ బిఫోర్ డేనా? ఎందుకు? ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నావు కాబట్టి సాడ్ డేగా అనిపించింది. మరి స్కూల్ కి వెళ్తున్నావు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది ఓపెనింగ్ డే? ఇప్పుడు కొంచెం బానే అంత హ్యాపీ ఉంది. మొన్న ఎందుకురా? సో అందరికి కూడా ఇన్ని డేస్ హాలిడేస్ వచ్చాక ఓపెనింగ్ డే మాత్రం చాలా సాడ్ గా, అబ్బో ఇన్ని హాలిడేస్ వచ్చాయి కదా, ఇంత బాగా ఎంజాయ్ చేసాం కదా. సో అది నువ్వేంట్రా సైలెంట్ ఉన్నా? మాట్లాడట్లా నుంచి పైకి నుంచి. అరే కాదురా, ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ డే ఎందుకు ఎలా అనిపించింది అంటే, అబ్బా హాలిడేస్ అప్పుడే అయిపోయినాయి అని అనిపించిందా? ఇంకా కొద్ది రోజులు హాలిడేస్ ఉంటే బాగుంది అనిపించిందా? రెండు అనిపించినాయి. ఫస్ట్ హాలిడేస్ అప్పుడే అయిపోయినాయి, ఇంకా ఓ 10 రోజులు ఉంటే కదా. సో ఇయర్ మొత్తం హాలిడేస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. 6th క్లాస్ వెళ్ళిపోదు.
ఓకే మీకు సాటర్డే ఏంటంటే స్కూల్ ఓపెనింగ్ డే అంతే కదా? సాటర్డే కాక ఆ, సాటర్డే ఓపెనింగ్ కానీ నేను పోలే డైరెక్ట్ మండే నుంచి ఓకే నువ్వేం చెప్తున్నావురా? నేను లాస్ట్ స్కూల్ హాలిడేస్ ఇచ్చిన రోజు స్కూల్ అంటే హాలిడేస్ ఇచ్చిన రోజు. స్కూల్ బంద్ క్లోజ్ చేసిన రోజు సాటర్డే మిస్ అయినది. సో స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నావు కాబట్టి నీకు ఆ రోజు సాటర్డే. ఓకే నైస్ నైస్. బట్ ఎట్లయినా నాకు దుమ్మ వచ్చింది ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది. ఓకే నైస్ నైస్. దిస్ ఇస్ ఫైనల్. ఏయ్ సరే. సో ఇది మంజుమల్ బాయ్స్ తో దసరా సరదా ముచ్చట్లు. మరొక సరికొత్త టాపిక్ తో మళ్ళీ మన మంజుమల్ బాయ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఏం చేయాలి చెప్పండి? ఎస్ అది చేసేయండి. మరిన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం మా మంజుమల్ బాయ్స్ తో. ఆపండి